హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినము, లింగోద్భవం జరిగిన రోజు. అందుకోసమని గుడిని అలంకరించడానికి పూలు తీసుకొచ్చిండ్రు. ఒకరోజు ముందే తెస్తారు ఎప్పుడైనా కూడా, కానీ ఈసారి అదే రోజు తీసుకొచ్చిండ్రు. మేమందరం కూర్చొని పూలను గుచ్చుతున్నాము. బంతి పూలు, పట్నం బంతి పూలు, చామంతులు ఇవన్నీ తీసుకొచ్చిండ్రు. అవన్నీ గుచ్చుతున్నాం మేము. జెంట్స్ ఏమో మామిడి తోరణాలు కడుతున్నారు. గర్భగుడిలో అభిషేకాలు జరుగుతున్నాయి. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ఇది అభిషేకం కోసం టికెట్ ఇచ్చే కౌంటరు. ఇదంతా గుడే అండి. ప్లేస్ చాలా ఉంటుంది మాకు. ఈసారి భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చిండ్రు. పొద్దున 6:30కు స్టార్ట్ అయిన అభిషేకాలు దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న మామిడి కొమ్మలతో చేసిన ఈ మాలను గుడి చుట్టూ కడుతున్నారు. అభిషేకానికి వచ్చిన జనాల లైన్ అసలు తగ్గుతలేదు. మా పంతులు గారు చాలా గ్రేట్ అండి. పొద్దున్న 6:30 నుంచి మొదలుపెట్టిన మంత్రాలు దాదాపు 1:30 దాకా కూడా అసలు ఆపకుండా చదువుతూనే ఉన్నారు. రంగురంగుల పూలు చూడండి. పట్నం బంతుల్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇంట్లో పూజ చేసి ఒక్క పొద్దు వదిలి కొన్ని పండ్లు తిని మళ్ళీ గుడికి వచ్చినామండి. దీపాలతో లైట్లతో గుడంతా పట్టపగల్లా వెలిగిపోతుంది. అసలు రాత్రిలాగా అనిపిస్తలేదు. కూర్చున్న పూలన్నీ మంచిగా అలంకరించారు గుడంతా. రాత్రి 9:30 అయిందండి. అందరం గుడికి వచ్చినాము. భజన స్టార్ట్ అయింది. ఇంకా చాలులే ప్రసాద్, చాలు. లింగోద్భవ సమయం స్టార్ట్ అయిందండి. శివయ్య దగ్గర ఉన్న నిర్మాల్యం అంతా తీసేస్తున్నారు.
ఒకరి తర్వాత ఒకరు దంపతులు వెళ్ళి అభిషేకం చేసిండ్రండి. అట్లా ఇద్దరు లింగోద్భవ కాలంలో అందరికీ అభిషేకం చేసే ఛాన్స్ దొరికిందండి. చాలా మంచిగా జరిగింది సార్ మాకు శివరాత్రి. స్వామివారికి అలంకరణ కూడా చేసేసిండ్రండి. ఇంకంతా అయిపోయింది. దాదాపు సమయము మధ్యరాత్రి 1:30 అయింది. ఇంకా పంతులు గారికి అందరం కలిసి సన్మానం చేసినామండి. సన్మానం చేసి షాలు కప్పి పాదాభివందనం చేసుకున్నాము. పొద్దున్న నుంచి చాలా కష్టపడ్డారు కదా పంతులు గారు. ఆయనకు శివయ్య అనుగ్రహం కలిగే ఉంటుంది. అది ఫస్ట్ ఎప్పుడు శేఖరే, ప్రతి పూజలలో శేఖరే. మా గుడి అలంకరణ, మా పూజా విధానం మీకు నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.